బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అంతులేని విషాదం. ఎక్కడ చూసినా ప్రమాద ఘటనా స్థలికి చేరుకుంటే ఎక్కడ చూసినా మాంసపు ముద్దలి దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. కొద్ది గంటల క్రితం ఇన్ఫాక్ట్ ఇప్పటికీ కూడా అక్కడికి ఎవరైనా అలౌ చేయట్లేదు, మీడియాను కూడా అక్కడికి అలౌ చేయట్లేదు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండుంటుందనేది. Once again I'm saying this is the disturbing content. Viewer discretion is advised. 259కి చేరింది మృతుల సంఖ్య. ఏమాత్రం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి అక్కడి మృతదేహాలు. మాంసం ముద్దలకు పోస్ట్ మార్టం పూర్తయింది. DNA శాంపిల్స్ని సేకరించడం జరిగింది. ఆ DNA శాంపిల్స్ని సేకరించి మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టానికి పూర్తి కూడా అయింది. ఇక్కడ పోస్ట్ మార్టం అనడానికి కూడా పెద్దగా గాంభీర్యం ఉంటుంది కదా. ఒక విధంగా చెప్పాలంటే మనసు పిండొస్తుంది ఆ మాట ఉపయోగించాలన్నా. ఎందుకంటే DNA రిపోర్ట్స్ వచ్చాక మాత్రం మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆ మాంసపు ముద్దలకు సంబంధించి అవి తమ వాళ్ళవో కాదో తెలియక తమ వాళ్ళు ఉన్నారో లేదో ఎవ్వరూ మిగిలి లేరు అని వార్త అయితే విన్నారు. ఆఖరికి వాళ్ళ చివరి చూపైనా దక్కాలి అని చెప్పి కోరుకుంటున్నారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పేలిన ఘటన, ఆ విమానం పేలిపోయిన ఘటన, దాంతోపాటు ఆ బిల్డింగ్ని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే తల ఒక చోట, మొండం ఒక చోట, కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, ఇలా అనేక దృశ్యాలు, హృదయ విదారక దృశ్యాలు. తమ వాళ్ళ జాడ దొరక్క మరికొంతమంది, గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు మరికొంతమంది. ఆ పేరుడు ధాటికి, ఆ మంటలకి కాలి బూడిదైపోయిన శవాలు ఎన్నో. క్షమించాలి ఈ పదం వాడినందుకు. ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్ అండ్ దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్ టు. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అంబులెన్సెస్లో బయటకు వస్తున్న ఆ మృతదేహం, ఆ దేహం అనేది లేదు అక్కడ. మిగిలినవి కేవలం మాంసపు ముద్దలు మాత్రమే. ఆ మృతదేహాల మాంసపు ముద్దలు మాత్రమే. వాటిని ఆధారంగా చేసుకొని తమ వాళ్ళు కాదు అక్కడ తేల్చడానికి అక్కడికి చేరుకుంటున్నారు. కనీసం వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడానికైనా వాళ్ళ శరీర భాగం ఏదో ఒకటి దొరికితే చూసి కడసారి వీడ్కోలు పలికేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఈ 250 మంది ఒకలా ఇద్దరా రోజుకి ఆ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే 230 మంది ఆ ప్రయాణికులు, 242 మంది మొత్తం క్రూతో కలిపి, దాంట్లో ఒక్క అతను మాత్రం బతికి బట్టకట్టాడు, ఊపిరి పోసుకున్నాడు. కానీ మిగిలిన అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబాలు, అంటే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబాలు ప్రస్తుతం మీరు చూడొచ్చు. పోస్ట్ మార్టం కోసం ఆ అంబులెన్స్ వస్తున్న క్రమంలో పోలీసు పహరాను పెంచారు. అక్కడ వేరే వాళ్ళని ఎవరిని అలౌ చేయటం లేదు. ఆ కుటుంబాలు అక్కడే ఉన్నాయి. మా వాళ్ళకు ఆ శాంపుల్స్ సేకరించడం జరిగింది కదా. వాళ్ళు శాంపుల్స్ సేకరించిన తర్వాత DNA పరీక్షల తర్వాత మా వాళ్ళ మృతదేహం అనడానికి కూడా అక్కడ, ఎందుకంటే ఏ దేహం అనేది ఒక చోట తల, ఒక చోట మొండం, ఒక చోట కాళ్ళు, ఒక చోట చేతులు, అవి కూడా కాలిపోయిన స్థితిలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. అక్కడ కుటుంబాలు ఏడ్చుకుంటూ కూర్చున్నాయి. మా వాళ్ళని కనీసం కడసారి చూపించండి, ఆ కడసారి చూపుకైనా మాకు అవకాశం ఇవ్వండి, అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి వాళ్ళ శరీర భాగానికి సంబంధించిన ఒక్క చిన్న మాంసపు ముద్ద దొరికినా మాకు ఇవ్వండి. బహుశా ఈ మాట ఆలోచించండి. మన కుటుంబాల్లో ఎవరికైనా జరిగితే ఎంత హృదయం పిండేసినట్టుంటుంది. మనిషిని పట్టుకొని నిలువున నీరుగారిపోడు, తమ వాళ్ళు లేరని తెలిస్తే, తమ వాళ్ళని మరణించారు అనే పదం తెలిస్తేనే హృదయం పిండేస్తూ ఉంటుంది, గుండెను పూర్తిగా ఏదో చిదివేసినట్టు ఉంటుంది. అటువంటిది కడసారి వాళ్ళ చూపు దక్కక కనీసం అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి వాళ్ళ మాంసపు ముద్ద కోసం, మాంసపు ముద్ద రూపంలోకి వాళ్ళని చూడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఊహించుంటారు. ఆ ఎయిర్ హోస్టెస్ కుటుంబం అక్కడికి
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంటి దగ్గర చూడొచ్చు, ఆ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఇప్పుడు ఉంది అనేది ఆ ఫోటోలు చూసుకుంటూ అక్క ఏమైపోవు అక్క అంటూ కొంతమంది మీరు చూడొచ్చు. అరే ఇన్నాళ్ళు కలిసే పెరిగాం, కలిసి తిరిగాం, నువ్వు లేవా అని చెప్పి ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంటోంది. ఇదిగో చూడండి, ఈమె ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంది, నా సోదరి ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని కలలు కంది, ఎయిర్ హోస్టెస్ అయింది. ఆ వీడియో కూడా తీసుకుంది, ఎంతో ఎంతో ఆనందించింది. మాకు ఆ ఆనంద క్షణాలు ఇంతలోనే ఆవిరైపోయి అంటూ గుండెలు పిండేసినట్టు, గుండెలు పగిలేట్టు ఏడుస్తున్నారు ఆ కుటుంబం. వాళ్ళ కన్నీళ్లకు సమాధానం దొరకదు, ఎందుకంటే ఆమె లేదు. వాళ్ళ కన్నీళ్ళు ఆ కన్నీళ్ళ గంగా ప్రవాహంలా కంటున్న అవుతూనే ఉన్నాయి. మీరు చూడొచ్చు, వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కూడా కావటం లేదు, ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కూడా కావటం లేదు. అక్కడికి ప్రజాప్రతినిధులు చేరుకుంటున్నారు, కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు, ఆమెకు సన్నిహితులు చేరుకుంటున్నారు, మరణించిన ఆ ఎయిర్ హోస్టెస్కి సంబంధించిన స్నేహితులు చేరుకుంటున్నారు. ఎవ్వరు చేరుకున్నా ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవ్వరి తరం కావటం లేదు. ప్రస్తుతం ఆమెకు అంత్యక్రియ నిర్వహించుకోవడానికి కనీసం ఆమె మాంసపు ముద్ద దొరికిన బహుశా వాళ్ళకి కాస్త స్వాంతనేమో. ఈ పదం కూడా కాస్త కఠినంగా ఉంటుందేమో అనే పదం వాడడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. ప్రస్తుతం తమ వాళ్ళ కడసారి చూపు కోసం అక్కడికి చేరుకుంటున్నారు కొంతమంది బాధిత కుటుంబాలు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అహ్మదాబాద్కు చేరుకుంది ఆర్టీవీ. అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు మీ ముందుంచేందుకు ఆర్టీవీ టీం అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ టీం అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది, అక్కడ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఎటువంటి అంశాలు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అహ్మదాబాద్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూడండి. ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళని పోస్ట్మార్టం చేసి వాళ్ళని మళ్ళీ మార్చురీ షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాడీలు అయితే ఎవరికి ఇవ్వలేదు. మనం చూడొచ్చు పోస్ట్మార్టం, ఇక్కడ బాడీలు పోస్ట్మార్టం చేసి మళ్ళీ వాళ్ళని మార్చురీ షిఫ్ట్ చేస్తున్నారు. బాడీలు అయితే ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. సివిల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళని పోస్ట్మార్టం చేసి వాళ్ళని మళ్ళీ మార్చురీ షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాడీలు అయితే ఎవరికి ఇవ్వలేదు. మనం చూడొచ్చు పోస్ట్మార్టం, ఇక్కడ బాడీలు పోస్ట్మార్టం చేసి మళ్ళీ వాళ్ళని మార్చురీ షిఫ్ట్ చేస్తున్నారు. బాడీ
At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.